ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క వీడియోలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి సహజంగా లోకంలో ఒక మాటను మనం వింటూ ఉంటాము, తలరాత లేక విధిరాత అనేటువంటి విషయాన్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఒక సామెత ఉంది, విధిరాతను విధాత కూడా మార్చలేడనేటువంటి సామెత మనకు వినబడతా ఉంది. సహజంగా ఏదైనా జరిగినప్పుడు ఇదంతా కూడా తలరాత విధిరాత, దీన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు అన్నట్లుగా మాట్లాడడం మనం వింటూ ఉంటున్నాం. అయితే మనకు ఒక తలరాత ఉందని, దేవుడు మన తలరాతను రాస్తాడని బైబిల్ ఏమన్నా మనతో మాట్లాడుతూ ఉందా? దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుంచి మేము ముందుంచేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాను. పిల్లారా, మనం గమనించినట్లయితే విధిరాత తలరాత అనేటువంటి విషయాల గురించి మరి బైబిలు మనతో మాట్లాడటం లేదు. కానీ దేవుని ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, లేక మన జీవితాల్లో దేవుడు ఉద్దేశించిన ఉద్దేశము లేక చిత్తము అనేటువంటి విషయాల గురించే బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. మొదటిగా నేను ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. దేవునికి మనకు భవిష్యత్తు తెలుసా అంటే, మన జీవితంలో ఏం జరగబోతుందో దేవునికి తెలుసా అనే ప్రశ్న మనం వేసుకుంటే ఖచ్చితంగా తెలుసు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి బైబిల్లో అనేకమైనటువంటి ఉదాహరణలను మనం గమనించవచ్చు. ఉదాహరణకు మనం చూస్తే యాకోబు, ఏశావు అనేటువంటి వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారు భవిష్యత్తులో ఏం కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు తల్లి అయినటువంటి రెబ్కాకి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. పెద్దవాడైనటువంటి ఏశావు చిన్నవానికి దాసుడవుతాడు అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే రెబ్కాకు తెలియజేసినటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అంటే వారు ఇంకా మేలైన కీడైన ఎరగక మునిపే భవిష్యత్తులో వారు ఏం కాబోతున్నారు అనేటువంటిది దేవుడు ముందుగా తెలియజేశాడు. అదేవిధంగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కోరెషు అనేటువంటి రాజు పుడతాడని, అతడు జనములను జయిస్తాడని కోరెషును గురించినటువంటి ప్రవచనాలు యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చూస్తే అబ్రహాముకి తన సంతతి వారు తమది కాని దేశంలో అంటే ఐగుప్తులో 400 ఏండ్లు పరదేశులుగా వారు జీవిస్తారనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే తెలియజెప్పాడు. అంత మాత్రమే కాదు, మరి ఇశ్రాయేలీయులు చెరగొనిపోబడినప్పుడు వారికి 70 సంవత్సరాలు వారి చెరలో, బబులోని చెరలో ఉంటారని, తర్వాత వారికి విడుదల కలుగుతుందని, వారు తమ స్వదేశానికి తిరిగి వస్తారని దేవుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేసినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో కూడా మనం చూస్తున్నట్లయితే పేతురు యేసు ప్రభువుని ఎరగనని 3 సార్లు బొంకుతాడనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే ఆ భవిష్యత్తును చెప్పాడు. అంతేకాదు, కోడి ముమ్మారు కొయ్యక మునుపు నీవు 3 సార్లు అబద్ధమాడతావు, కోడి కొయ్యక మునుపు 3 మార్లు అబద్ధమాడతావు అనేటువంటి విషయాన్ని మరి పేతురు గురించి యేసు ప్రభు ఉద్దేశించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవునికి భవిష్యత్తు తెలుసా అంటే భవిష్యత్తు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉన్నటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడతా ఉంది. పిల్లారా, అయితే చాలామంది భవిష్యత్తును జ్యోతిష రూపంలో చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. దానికి బైబిలు సపోర్ట్ చేయట్లేదు. జ్యోతిష్యములను, జాతకములను, మాసచర్యలను, మరి నక్షత్రాలను వీటిని చూడటం అనేటువంటిది దేవుని యొక్క వాక్యం నిషేధించింది అనే విషయాన్ని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు, కాలములను, సమయములను దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. వాటిని తెలుసుకోవటం మన పని కాదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడే తన యొక్క మన విషయంలో దేవుడు నిర్ణయించినటువంటి సంగతులు ఆయా కాలాల్లో దేవుడు తన ఇష్టం వచ్చినట్లుగా
తన చిత్తానుసారంగా మన జీవితంలో చేసుకుంటూ వెళతాడనేటువంటి విషయాన్ని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు మరి కొన్ని జరగాలని ముందే నిర్ణయిస్తాడని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అంటే దేవునికంటూ ఒక సంకల్పం ఉందని బైబిల్ చాలా స్పష్టంగా మనకి చెప్తూ ఉంది ప్రియులారా. ఉదాహరణకి అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే వాక్యం ఇలాగ రాయబడింది. ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను అని రాయబడింది. అంటే ఫలానిది జరగాలని దేవుడు సంకల్పించినట్లుగా నిర్ణయించినట్లుగా బైబిల్లో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు కొన్ని సంకల్పాలను కొన్ని నిర్ణయాలను కలిగి ఉన్నాడనేది మనము కాదనలేనటువంటి వాస్తవం అని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు అదే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని రాయబడింది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఏమిటి ఆ యొక్క సంకల్పం అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడాలి అనేటువంటిది దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పం, దేవుడు నిర్ణయించినటువంటి విధి అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే దేవుడు అట్లాంటి ప్రణాళికను ముందే కలిగి ఉన్నాడని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే దేవుడు ప్రణాళికలు కలిగి ఉంటే ఆ ప్రణాళికలు ఎప్పుడు కూడా రద్దు కావు. దేవుడు ఒక ప్లాను మన విషయంలో ఒక చిత్తాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ చిత్తాన్ని ఆయన తప్పకుండా నెరవేర్చి తీరతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు ఒక విషయాన్ని, ఒక సంకల్పాన్ని, ఒక నిర్ణయాన్ని కలిగి ఉంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ కూడా ఏమీ చేయలేరు. ఆ నిర్ణయాన్ని ఎవరు కూడా ఆపలేరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకు దేవుని యొక్క నిర్ణయం ఒక రకంగా ఉంటే దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నించారు. ఆ దేవుని నిర్ణయానికి అది వ్యతిరేకంగా ఉంది కనుక దేవుడు ఆ పనిని జరగకుండా నిలుపుదల చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త సర్వలోకానికి ప్రకటించబడాలనేది దేవుని యొక్క సంకల్పం. కానీ ఆదిలోనే దానికి అనేకమైన ఆటంకాలు కలిగినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అపోస్తులను బెదిరించారు, సువార్త ప్రకటించకూడదన్నారు. కానీ దేవుడు ఏదైనా నిర్ణయించాడో ఆ నిర్ణయము జరిగినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు ఒకటి నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఆయన సంకల్పం ఏదైతే ఉందో ఆ దానిని దేవుడు నెరవేర్చి తీరతాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు వ్యక్తిగతంగా మన యొక్క జీవితంలో కూడా దేవుడికి కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు ఉంటాయి, లేక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి అని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఉదాహరణకి ఇర్మియా ప్రవక్త యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఇర్మియా ప్రవక్తను ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ప్రభువు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. అంటే దేవుడు ఇర్మియా ప్రవక్తను తల్లి గర్భంలో రూపించబడక మునిపే ప్రవక్తగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని, సంకల్పాన్ని కలిగి ఆ విధంగా దేవుడు పనిచేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లారా. ఈ విధంగా మనం గమనించినట్లయితే దేవుడు ప్రతి వారి యొక్క జీవితంలో కూడా ఒక ఉద్దేశాన్ని, ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే దేవుడే ఒక విషయాన్ని నిర్ణయం చేస్తే, దేవుడే ఒక విషయాన్ని మరి మన యొక్క జీవితంలో అమలుపరచాలని అనుకుంటే, మరి మన స్వాతంత్ర్యాన్ని దేవుడు ఏమన్నా హరిస్తున్నాడా? మన స్వాతంత్ర్యంతో ఆయనకి పని లేదా? లేక మనల్ని ఆయన బలవంతం పెట్టైనా సరే
ఆయన తన పనిని చేసుకుంటూ వెళతాడా అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనకు ఉద్భవిస్తుంది ప్రియులారా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు తన నిర్ణయాన్ని అమలుపరచడంలో ఏమాత్రం కూడా విఫలం కాడు. ఎందుకంటే ఆయన ఆ సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం చాలా ఆలోచించవచ్చు, మనం ప్రణాళికలు వేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం చూసినప్పుడు ఈ విధంగా జ్ఞాని సొలొమోను మాట్లాడుతున్నాడు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని రాయబడింది. అంటే మనం ఎన్ని ఆలోచించినా దేవుని యొక్క తీర్మానం, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశము స్థిరపరచబడుతుంది అని ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే ఇక్కడ దేవుని యొక్క తీర్మానమే స్థిరముగా ఉంటుంది అని వ్రాయబడింది. అంటే మన ఆలోచనలు కాదు, దేవుడు ఏది ఆలోచించాడో, ఏది ఉద్దేశించాడో అది నెరవేర్చి తీరతాడు అనే ఇక్కడ ఈ విషయాన్ని మనం చూస్తే, దేవుని సార్వభౌమాధికారం మానవ జీవితంలోనూ ప్రతి విషయంలో కూడా కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక చోట కీర్తనాకారుడైనటువంటి దావీదు 33వ కీర్తన 11వ వచనంలో అంటున్నమాట. కీర్తన 33:11 వచనాన్ని మనం చూస్తే వాక్యములాగా తెలియజేస్తుంది, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అంటే దేవుని యొక్క ఆలోచన నిత్యమైనటువంటిది, అది ఎప్పుడు కూడా నిలిచి ఉండేది అని కీర్తనాకారుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మన జీవితంలో ఏదన్నా ఆలోచించాడంటే, యోచించాడంటే ఆ యోచనను దేవుడు నెరవేర్చి తీరతాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరొక చోట యెషయా ప్రవక్త తన యొక్క పుస్తకంలో యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనములో చూసినప్పుడు ఇలా దేవుడు మాట్లాడటం మనం చూస్తున్నాం. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను అంటున్నాడు. ఇక్కడ నా ఆలోచన నిలుస్తుంది, నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను అని ప్రభువు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచనాలలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని సార్వభౌమాధికారం, దేవుని ఆలోచన ఎప్పుడు కూడా విఫలం కాదు, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా పాడైపోదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు కదా, మరి మన యొక్క జీవితాల్లో ఆయన ఇష్టం వచ్చినట్లు మన జీవితాల్లో ఆటలాడుకుంటాడా? ఏదో మనల్ని కట్టేసినట్లుగా, లేకపోతే మనల్ని బంధించినట్లుగా, మరి మనల్ని ఏదో అరెస్ట్ చేసేసి ఇక మన ప్రమేయం లేకుండా అంతా ఆయనే జరిగించుకొని వెళతాడా అనేటువంటి ప్రశ్న మనకు ఉద్భవిస్తుంది. దానికి సమాధానం ఏంటంటే, అది ఎప్పటికీ కూడా కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడే, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చేవాడే, తన ఉద్దేశాలన్నీ కూడా జరిగించేవాడే. కానీ ఆయన మన చిత్తమును ఆయన ఏమాత్రం కూడా, అంటే మన యొక్క స్వాతంత్ర్యాన్ని ఆయన దొంగిలించేవాడు కాదనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే మనకంటూ ఒక చిత్తం, మనకంటూ ఒక విల్లు, లేకపోతే మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి మనల్ని గౌరవిస్తున్నాడు. ఇది నా చిత్తం కాబట్టి, నా ఉద్దేశం కాబట్టి, నా ఆలోచన కాబట్టి, ఇక నీవేమీ మాట్లాడకుండా కుక్కిని పెన్లాగా పడి ఉండాలంటారు చూడండి, అలా దేవుడేమి మనతో వ్యవహరించడం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఆదాము హవ్వ అనే ఇరువురిని కూడా దేవుడు సృష్టించినప్పుడు వారిని ఏదో అరెస్ట్ చేసినట్లుగా, లేకపోతే ఆయన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి వాళ్ళని రాసి రంపాన్ని పెట్టినట్లుగా, వాళ్ళని అదుపులో పెట్టినట్లుగా దేవుడు పెట్టలేదు. దేవుడు వాళ్ళకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు
దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టే వారు ఆ మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షఫలాలను తిన్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే దేవుడు చెప్పాడు ఏమనంటే నువ్వు దాన్ని తినవద్దు అని చెప్పాడు. అయితే తినాలా తినకూడదా అనేటువంటి ఆ నిర్ణయాన్ని దేవుడు మానవునికే ఆదాముకే విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము తను ఆలోచించింది చేశాడు, తను ఏమైతే వాంఛించాడో దాన్ని చేశాడు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మానవుడు దేవుని యొక్క మరి మనకిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగం చేసి మనం ఆ క్రియారూపంలో దాన్ని పెడతాం చూడండి, దాని ద్వారా మనకి ప్రతిఫలమైనటువంటిది వస్తుంది అని మనం గమనించాలి. అంటే ఎవని క్రియల చొప్పున వానికి ఫలము, ఎవని క్రియల చొప్పున వానికి తీర్పు అనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నటువంటి విషయం. ఇది అర్థం చేసుకోలేక చాలామంది ఏమనుకుంటారంటే ఇది విధి రాత అనుకుంటారు, లేకపోతే ఇది విధి నిర్ణయము, దీన్ని ఎవరు మార్చలేరు అని అనుకుంటారు. అది బైబిలు దాని గురించి అలా చెప్పడం లేదు. దేవుడు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆయన తప్పకుండా తన ఆలోచన నెరవేరుస్తాడు. అలా అని మన స్వాతంత్ర్యాన్ని ఆయన దొంగిలించి నువ్వు ఇలా చేయాల్సిందే తప్పదు అన్నట్లుగా మాత్రం దేవుడు వ్యవహరించడు. ఉదాహరణకి ఇర్మియా జీవితంలో ఇదిగో నేను నీ ఎడల నేను పలానా ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను అని దేవుడు బయలుపరిచినప్పుడు ఆ ఇర్మియా దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు కాబట్టి ప్రవక్తగా వాడబడ్డాడు. అంతేకాదు మోషేను కూడా ఇశ్రాయేలీయులకు విమోచకుడిగా వాడుకోవాలనేది దేవుని ప్రణాళిక. ఆ విషయాన్ని దేవుడు మోషేకు చెప్పాడు. మోషే సమ్మతించినటువంటి తర్వాతే మోషేను పంపినట్లుగా, మోషేను అందుకు వాడుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే మోషే అనుమతి లేకుండా దేవుడు చేయలేదనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుడు మనకు ఒక చిత్తం, మనకు ఒక ఉద్దేశం ఉంటుంది, మనకు ఒక ఆలోచన ఉంటుంది. దేవుడు తన ఆలోచన మనకు చెప్తాడు, తన యొక్క ఉద్దేశాలను మనకు చెప్తాడు. ఆ ఉద్దేశాలను మనం ఎరిగి మనం దాని ప్రకారంగా నడుచుకోవచ్చు, నడుచుకోకపోవచ్చు. అది మన యొక్క ఛాయిస్కి దేవుడు విడిచిపెడతాడు. ఒకవేళ మనం కనుక ఈ విధంగా మనం ఆదాములాగా మనం చేసినట్లయితే దానికి వచ్చేటువంటి పర్యవసానాలను కూడా మనమే భరించాల్సి ఉంటుంది. ఆ పర్యవసానాలని తెలియక కొంతమంది విధిరాతని అదని ఇదని అంటూ ఉంటారు. ఉదాహరణకి బైబిల్లో నుంచి మీతో చెప్పాలంటే యోనా అనే ప్రవక్త ఉన్నాడు. ఆ యోనా అనే ప్రవక్తని దేవుడు ఆ యొక్క పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. అయితే నినివేకి వెళ్లకుండా యోనా తర్షీషుకు వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ తర్షీషుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు దానికి ఫలితంగా అతడు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. సముద్రంలో తుఫాను వచ్చింది. ఆ తుఫాను చెలరేగి ఓడను ముంచబోయింది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు యోనా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే నా అవిధేయతను బట్టే, నా తప్పును బట్టే ఈ శిక్షగా ఈ తుఫాను వచ్చిందని అతడు అర్థం చేసుకున్నాడు. తత్ఫలితంగా అతడు చెప్పాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమన్నాడు. ఆ సముద్రంలో పడవేసిన తర్వాత యోనా 3 రాత్రులు 3 పగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నట్లుగా బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. అంటే ఇప్పుడు యోనా ఎదుర్కొన్నటువంటి పర్యవసానాలు విధిరాత కాదు. యోనా ఎదుర్కొన్నటువంటి పర్యవసానాలు తాను ఎన్నుకున్నటువంటి ఆ మార్గము ద్వారా, లేక తను వెళ్ళేటువంటి ఆ మార్గము ద్వారా, తను నడిచేటువంటి ఆ ప్రయాణము ద్వారా అతడు దాన్ని తెచ్చుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా మానవ జీవితంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం దేవునికి విధేయత చూపినప్పుడు ఆ విధేయత ద్వారా ఆశీర్వాదం అనేటువంటి ఫలం వస్తుంది. ఆ విధేయత లేకుండా మనం ఇష్టానుసారంగా మనం వెళితే, మన సొంత మార్గంలో మనం ప్రయాణం చేస్తే దానిలో కష్టం, కొన్నిసార్లు నష్టం, కొన్నిసార్లు నాశనం మనల్ని పట్టుకుంటాయని, అవి మన మార్గంలో ఉంటాయని కూడా బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పిల్లారా,
దేవుడు మన యొక్క స్వాతంత్ర్యాన్ని ఎప్పుడు కూడా దొంగిలించలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి రాజు అయినటువంటి సౌలుతో చెప్పాడు, నీవు అమాలేకీయులందరినీ హతము చెయ్యి, పశువులను కూడా హతము చెయ్యి, దేనిని మిగల్చమాక అని చెప్పాడు. ఆజ్ఞ అయితే ఇచ్చాడు, కానీ సౌలుని దేవుడేమో కట్టడి చేయలే. సౌలు ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞను కొంత నెరవేర్చి కొంత నెరవేర్చకుండా అవిధేయత చూపాడు. తత్ఫలితంగా సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. అంటే ఇప్పుడు ఆ యొక్క రాజు అయినటువంటి సౌలు తెచ్చుకున్నటువంటి ఆ శిక్ష, తెచ్చుకున్నటువంటి ఆ ఫలితం తన విధేయత ద్వారా వచ్చింది తప్ప దేవుడి యొక్క విధిరాత మూలముగా అది రాలేదనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు సౌలుని గురించి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల మీద దేవుడు సదాకాలము నిన్ను రాజుగా ఉంచాలని అనుకున్నాడు, కానీ నువ్వు చూపిన అవిధేయత ద్వారా నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు అని చెప్పి ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. ఈ విధంగా మనం చూసినప్పుడు సౌలుని దేవుడేమీ నిర్బంధించలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆకాను విషయంలో కూడా అంతే. ఆకానుకి ఆ శపితమైనటువంటి దాన్ని తెచ్చుకోకూడదు అని ఆజ్ఞ ఇవ్వబడింది, కానీ అతడు తన ఇష్టానుసారంగా వెళ్ళి ఆ శపితమైనటువంటి సొమ్మును తెచ్చుకొని తాను తన యొక్క కుటుంబం రాళ్లతో కొట్టబడి చంపడానికి తామే కారణమైనట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. మరి బైబిల్లో మనం చూస్తే దావీదు ఉంటాడు. దావీదు దేవుని హృదయానుసారుడు అని పిలువబడ్డాడు. అన్ని విషయాల్లో దేవుని చిత్తం చేసేవాడు, కానీ దావీదుని కూడా దేవుడు నిర్బంధించలేదు. ఒకానొక సందర్భంలో అతడు ఆ బత్షెబతో పాపం చేయడానికి అతడు ఆలోచించాడు. ఆ బత్షెబను కోరుకున్నాడు, ఆ బత్షెబను మోహించాడు, ఆమెతో వ్యభిచరించాడు. అయితే దేవుడేమీ దావీదును ఆపలేదు, దావీదుని దేవుడేమీ మరి నిరోధించలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. అంటే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దేవుడు, మనం ఒక ఆలోచన, ఒక ఉద్దేశాన్ని మనం కలిగి వెళుతున్నప్పుడు మన స్వాతంత్ర్యాన్ని ఆయన లాగేసుకోడు. ఆయన మనల్ని అనుమతిస్తాడు, కానీ దాని ద్వారా వచ్చేటువంటి పర్యవసానాలని తర్వాత మనమే భరించాల్సి ఉంటుంది అనే వాస్తవాన్ని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. దావీదు ఆ బత్షెబతో పాపం చేసినందువల్ల, ఆ ఉరియాను చంపినందువల్ల అనేకమైనటువంటి తీర్పులు, అనేకమైనటువంటి పర్యవసానాలు దావీదు జీవితంలో కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. దాన్ని మనం విధిరాత అనకూడదు. అది మన భాషలో స్వయంకృతాపరాధం అంటారు చూడండి. అంటే తాను చేసిన అపరాధం వల్ల అలాంటి విషయాలని దావీదు జీవితంలో జరగడానికి కారణమైనవి, కానీ దేవుడు దానిని ఉద్దేశించలేదనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. బైబిల్ ఏముంటుందంటే, మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీ ఎడల నాకున్నటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి కానీ చెడ్డగా ఉండవు అని దేవుడు చెప్పాడు. అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన తన్ను ప్రేమించు వారి మేలు కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. అంటే దేవుడు మనకు ఏం చేయాలనుకుంటున్నాడంటే, మేలు చేయాలనుకుంటున్నాడు, మేలైన వాటిని ఇవ్వాలనుకుంటున్నాడు, మనం సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు, మనం ఆశీర్వదించబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని యొక్క నిర్ణయం. కానీ కొంతమంది యొక్క జీవితాలు అలా ఉండటం లేదు. కారణం ఏంటంటే, అది మన యొక్క దేవునికి చూపేటువంటి విధేయత మీద లేక మన క్రియల మీద ఆధారపడి ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకి, నీ యొక్క బిడ్డను నువ్వు స్కూల్కి పంపిస్తావు, ఫీజు కడతావు, క్యారేజీ కట్టి పంపిస్తావు, అన్నీ చక్కగా చూసుకుంటావు. నీ యొక్క ఉద్దేశం ఏంటంటే అతడు చదవాలి, మంచి ప్రయోజకుడు కావాలి, అందరికి మంచి భవిష్యత్తు కావాలి అనేటువంటిది నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఉద్దేశం, నీ యొక్క నిర్ణయం. అయితే దానికి తగినట్లుగా
ఆ కుమారుడు కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. దానికి తగినట్లుగా ఆ కుమారుడు కూడా ప్రవర్తించవలసి ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దేవుడు మన యొక్క జీవితాల్లో కీడు కొరకు ఏది చెయ్యడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విధిరాత అనే మాట, లేకపోతే విధి అనేటువంటి ఈ మాట ఎప్పుడు కూడా కీడు జరిగినప్పుడే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు చాలామంది దేవుని ఎరగినటువంటి ప్రజలు. కనుక పిల్లారా, విధిరాతను దేవుడు ఏమీ బైబిల్ ప్రకారం నిర్దేశించలేదు. కానీ మన జీవితంలో ఆయనకు ఒక ఆలోచన ఉందని, ఒక ఉద్దేశం ఉందని, ఒక చిత్తం ఉందని మాత్రమే బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది పిల్లారా. మరి బైబిల్ గమనించినప్పుడు మన జీవితకాలం అంతా మనం ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతికామనుకోండి, ఆ 90 సంవత్సరాల్లో ఏం జరగాలనేది దేవుడు ఒక్కసారి దాన్ని రాసి పెట్టాడు. అది మన విధేయతను బట్టి, మన ఆశీర్వాదాన్ని బట్టి మన జీవితంలో క్రియలు అనేటువంటివి జరుగుతూ వెళతాయి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు మనకి ఒక ఎంపిక చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులను ఏమంటున్నాడంటే, ఎంపిక చేసుకోండి మీకు ఏం కావాలో అంటున్నాడు. మీకు జీవం కావాలా, మరణం కావాలా, మీకు కీడు కావాలా, మీకు మేలు కావాలా, ఏది కావాలో మీరు ఎంపిక చేసుకోండి అనే ఆ ఛాయిస్ను దేవుడు ఇశ్రాయేలీయులకి అప్పజెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మేలు కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే వారు దేవుని మాట విని, ఆయన ప్రేమించి, ఆయన హత్తుకొని, ఆయనకు లోబడి, ఆయన మార్గాల్లో నడిస్తే ఆ ఆశీర్వాదం, ఆ జీవం, ఆ మేలు వారికి కలుగుతాయి. లేదు అని తిరస్కరించి వాళ్ళు వేరే విధంగా పోతే దానికి వ్యతిరేక్తమైనటువంటి రీతిలో, అంటే కీడు కానీ, నాశనము కానీ, శాపం కానీ, రోగము కానీ ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి అని బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే ఆశీర్వాదం, మేలు ఇవన్నీ దేన్ని బట్టి వస్తున్నాయి అంటే మన ఎంపికను బట్టి, మనం ఏ మార్గంలో నడవాలని మనం ఎంచుకుంటున్నాం. దేవునికి విధేయత చూపాలని ఎంచుకుంటున్నామా, దేవునికి అవిధేయత చూపాలని ఎంచుకుంటున్నామా అనే దానిని బట్టి మన జీవితంలో జరిగేటువంటి క్రియలు ఆధారపడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 8 వచనాల్లో మనం చూస్తే అక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అని చెప్పాడు. అంటే మనిషి ఏమి విత్తుతున్నాడు, విత్తడం అంటే తన యొక్క క్రియను బట్టి అక్కడ ప్రతిఫలం వస్తుంది అనేటువంటిది. అంటే మేలును బట్టి విత్తితే, మంచిని విత్తితే అతడు మంచినే కోసుకుంటాడు, చెడుని విత్తితే కీడునే కోసుకుంటాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది. అంటే నువ్వు విత్తిన దాన్ని బట్టే ఫలం అనేటువంటిది వస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నీకు మంచి ఫలం రావాలంటే నువ్వు మంచిని విత్తు, మంచిగా జీవించు, మంచి పనులు చెయ్యి, దేవుణ్ణి సంతోషపెట్టు, అప్పుడు నీ యొక్క జీవితంలో అన్నీ మంచిగా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం పిల్లారా. కాబట్టి దేవుడు మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఎంపిక చేసుకునేటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని, ఆ వివేచనను దేవుడు మనకి ఇచ్చాడని బైబిల్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు నాకు ఆస్తి కావాలని అడిగాడు తండ్రిని. తండ్రి నిర్బంధించకుండా తనకు రావాల్సినటువంటి ఆ వాటాని కుమారుడికి ఇచ్చేశాడు. ఆ కుమారుడికి రావాల్సిన వాటా కుమారుడికి అప్పచెప్పాడు. అతడేం చేశాడు, దానిని దుర్వ్యాపారములు చేసి పాడు చేసుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే అతడు పాడైపోవడానికి కారణం ఏంటి అంటే అతడు చేసుకున్న నిర్ణయం, అతడు చేసుకున్నటువంటి క్రియలు, తద్వారా అతని జీవితం ఘోరమైనటువంటి స్థితిలోనికి నెట్టబడింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఆస్తి అడిగినప్పుడు నేను ఇవ్వను అని అన్నట్లుగా తండ్రి నిర్బంధ పెట్టల, అతనికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని అతడు దుర్వినియోగం చేసుకొని పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనం మనఃపూర్వకంగా ఆయనకు లోబడాలని కోరుకుంటున్నాడు తప్ప
బలవంతంగా ఆయనకు లోబడాలని కోరుకోవట్లా. ఆయనను ప్రేమించి ఆయన్ని సేవించాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప బలవంతంగా ఆయన్ని సేవించి ఆయన్ని ఆరాధించాలని దేవుడు కోరుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏమనుకుంటారంటే ఆ యొక్క చెడు విషయంలో కూడా దేవుడే ప్లాన్ చేశాడని. దేవుడు ఎప్పుడు కూడా చెడును ప్లాన్ చేయలేదు మన యొక్క జీవితంలో అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం తిరుగుబాటు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు, అది కూడా దేవుడే కలగజేశాడు అనుకుంటారు. అదేమీ బైబిలు మనకి అలా చెప్పటం లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. అయితే మనుషులు ఆ త్రోవ నుండి తొలగిపోయి మరి కష్టం తెచ్చుకున్నట్లుగా బైబిల్ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది పిల్లారా. కాబట్టి పాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో ప్లాన్ చేయాలి. అది పాపం చేస్తున్నావంటే అది నీ తప్పు, నీ యొక్క అవిధేయత. నీవు దేవుని యొక్క ఉద్దేశాన్ని కావాలని నీవేం చేస్తున్నావంటే దాన్ని తిరుగుబాటు చేస్తూ ఆ విధంగా నువ్వు చేసావు తప్ప దానిని దేవుడు నీ జీవితంలో కోరుకోలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది పిల్లారా. కొంతమంది చెడ్డవారు ఉంటారు, చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు చరిత్రలో ఉన్నారు. దేవుడు మరి అలాంటి పనులు వాళ్ళు చేస్తారని, ఆ చెడ్డ పనులు చేస్తారని దేవుడు వారి జీవితంలో సంకల్పించాల. దేవుడు వారిని మంచిగానే ఉండాలని సంకల్పించాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే చెడ్డ పనులు చేసి సమాజానికి హానికరులుగా మారారు తప్ప దేవుడు చెడుతనాన్ని సృష్టించలేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమన్నాడంటే వెలుగు లేకపోతే మిగిలేది చీకటే, దేవుడు లేకపోతే మిగిలేది చెడే అన్నాడు. దేవుడు లేకపోతే ఇక మిగిలేది చెడే, వెలుగు లేకపోతే మిగిలేది చీకటే. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు, ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ చెడు ఉండదు. అంటే ఈ సమాజం సంస్కరించబడాలంటే దేవుడు కావాలి. దేవుడు లేకుండా ఈ సమాజం సంస్కరించబడదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది పిల్లారా. కాబట్టి కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మన యొక్క భవిష్యత్తు దేవుడు ఒకసారి ఒక 100 సంవత్సరాలకు సరిపడా దేవుడు రాసి పెట్టలేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నట్లుగా బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మన చాయిస్, మన యొక్క ఎంపిక మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది అనేటువంటి విషయాన్ని బైబిల్లో కొన్ని సాదృశ్యాల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం పిల్లారా. అంటే మన ఎంపికే మన ఆశీర్వాదాలకి మూలమవుతుంది అనేటువంటి విషయంలో బైబిల్ కొన్ని వృత్తాంతాలని మనకి ఎత్తి చూపుతుంది. ఉదాహరణకి రూతు, ఓర్ప అనేటువంటి ఇద్దరు ఆ యొక్క విధవరాండ్రను యవనస్తులను మనం చూస్తూ ఉంటాం. రూతు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఏమనంటే ఆమె బెత్లెహేముకు వెళ్ళాలని, దేవుని సేవించాలని, దేవుని ప్రజలతోనే తమ జీవిత కాలం అంతా శేష జీవితమైన ఏదైనా గడపాలని ఆమె నిర్ణయించుకుంది. ఓర్ప వేరే దాన్ని కోరుకుంది. ఆమె స్వేచ్ఛను కోరుకుంది, లేకపోతే ఆమెకి ఇష్టమైన దాన్ని కోరుకుంది. ఇష్టమైన దాన్ని కోరుకొని ఆమె వెళ్ళిపోయింది. కానీ రూతు శ్రమ పడడానికి కోరుకుంది. రూతు దేవుణ్ణి కోరుకుంది. ఆమె యొక్క జీవితంలో వచ్చినటువంటి బహుమానం కూడా మరి ఎంతో చక్కగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ఒక ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా బైబిల్లో రూతును మనం చూడగలుగుతున్నాం, కానీ ఓర్పాను మనం చూడలేకపోతున్నాం. అంటే రూతుకి ఓర్పాకి ఉన్నటువంటి తేడా ఏంటంటే వారు ఎంపిక చేసుకున్నటువంటి మార్గాలే అనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం పిల్లారా. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం చేయవలసినటువంటి పనిని మనం చేయకుండా, చూపవలసిన విధేయత మనం చూపకుండా, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కొన్ని సమస్యలను, కొన్ని కష్టాలను, కొన్ని శ్రమలను మనమే కొని తెచ్చుకొని అవి దేవుని వలన వచ్చినాయి అని దేవుని మీద నిందలేస్తూ ఉంటారు కొంతమంది. ఉదాహరణకు ఒక వ్యక్తి పరాయి స్త్రీలతో తిరుగుతూ అనేక మందితో లైంగిక సంబంధాలు కలిగి అతనికి HIV, ఎయిడ్స్ వచ్చిందనుకోండి,
దానికి కారణం దేవుడు కాదు. దేవుడు దానిని నిర్దేశించలా. దేవుడు దానిని తన యొక్క జీవితంలో కలిగి ఉండాలని ఆ విధిరాత రాసినట్లుగా దేవుడు నుదుట, ఆ వ్యక్తి యొక్క నుదుట దాన్ని రాసి పెట్టలా. అది మనం అర్థం చేసుకోవాలి. అది ఎందుకు వచ్చింది, అతనికి ఆ రోగం ఎందుకు వచ్చింది, అతనికి ఆ వ్యాధి ఎందుకు వచ్చింది, అతడు ఇంకా ఎంతో బ్రతకవలసిన కాలం ఉంది కానీ ఎందుకు చచ్చిపోయాడు అంటే, ఇదిగో అతని యొక్క ఎంపిక సరిగా లేదు, అతని యొక్క జీవిత విధానం సరిగా లేదు, అందుకే అతడు కోరి ఆ సమస్యను తెచ్చుకున్నట్లుగా బైబిల్లో మనం అర్థం చేసుకోవాలి. ఇలా మనం చూస్తే ఇలా చాలా విషయాలు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. బైబిల్లో ఒక చక్కటి ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక యజమానుడు తమ దాసులను పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి దూరదేశం వెళ్ళిపోయాడు. మరలా కొంతకాలానికి వచ్చి, ఇగో నేను మీకు తలాంతులు ఇచ్చాను కదా, వాటిని మీరేం చేశారని ఆ తలాంతులను గురించి యజమానుడు లెక్క అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 5 తలాంతులు తీసుకున్నవాడు 5 సంపాదించానని 10టిని అప్పచెప్పాడు. 2 తీసుకున్నవాడు 2కి 2 సంపాదించానని చెప్పాడు. కానీ 1 తీసుకున్నవాడు దీనితో నేనేమీ చేయలేదని చెప్పాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ 5 సంపాదించిన వాడు, ఆ 2 సంపాదించిన వాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనేకమైన వాటి మీద నియమించబడ్డాడు. అంటే అది ఉద్యోగంలో ఒక ప్రమోషన్ అనుకోండి, లేకపోతే వారికి కలిగినటువంటి ఘనత అని అనుకోండి. ఆ ఘనత ఎలా వచ్చింది, ఆ ప్రమోషన్ ఎలా వచ్చింది, వారి యొక్క జీవితంలో ఆ స్థాయి పెరగడానికి గల కారణం ఏంటంటే, వారు అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నారు. వారు చేయవలసినటువంటి పనిని వాళ్ళు చేశారు. అందుకే వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళారు. అయితే అదే విధమైనటువంటి అవకాశం ఈ 1 తలాంతు తీసుకున్న వ్యక్తికి ఉన్నప్పటికీ కూడా అతను పని చేయకుండా, అతడు అంది వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోకుండా అతడు ఏం చేశాడంటే సోమరితనంతో, నిర్లక్ష్యంతో వ్యవహరించడం ద్వారా అతడు శపించబడ్డాడు. కాబట్టి పిల్లారా, మన జీవితంలో కొన్ని విషయాలు మనం ఏం చేస్తున్నాం, మనకు కొన్ని అవకాశాలను ఇస్తున్నాడు దేవుడు. వాటిని మనం సరిగ్గా వాడుకుంటే మన యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఆశీర్వాదకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. మనం మరి ఒక స్థితి నుంచి ఇంకా మంచి స్థితిలోనికి మనం ప్రమోట్ చేయబడినట్లుగా ఉంటుంది. మనం చేసేది చేయకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చొని ఆ 1 తలాంతుని ఆ భూమిలో పాతిపెట్టినటువంటి ఆ దాసుని వలె ఉంటే మనకంటే బుద్ధిహీనుడు ఎవరుంటారు? ఇదిగో ఆ యొక్క 1 తలాంతు కూడా లాగేసుకొని అతని ఉద్యోగాన్ని తీసేస్తే దానికి కారణం యజమానుడా? కాదు, అది అతనే ఆ స్థితిని తెచ్చుకున్నాడు. ప్రియులారా, ఇట్లా మన యొక్క జీవితంలో ప్రతిదానికి కూడా మనం చేసేటువంటి క్రియలను బట్టి కొన్నిసార్లు ఆ ప్రతిఫలం అనేటువంటిది మనల్ని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు మంచి చేస్తే నీకు మంచి అనేదాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సోమరితనం పస్తుపడి ఉండేలాగా చేస్తుంది అంటుంది. నువ్వు సోమరితనంతో వ్యవహరిస్తే మరి మిగిలేది అదే. అది దేవుడి విధిరాత కాదు. అందుకే ఒక మాట ఇలా లోకంలో చెప్పడం నేను విన్నాను. ఏమనంటే, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవాలనుకోవడం నీ తప్పు. అంటే నువ్వు పేదరికం నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. దానికైనటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేయాలి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అప్పుడు నువ్వు పొందగలుగుతావు అని సహజంగా మనం లోక సంబంధమైన సామెతలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మన దేవుడు ఒకసారి మనం 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆ పుస్తకం మీద రాసేసి అది మన జీవితంలో పెట్టలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనం గుర్తెరిగినటువంటి వారమై మనం ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కానీ మన జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం, ఒక ప్లాను, ఒక పర్పస్ కలిగి ఉన్నాడని మాత్రమే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఉదాహరణకి పౌలు అన్నాడు, మరి తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రకటించాలని తల్లి గర్భంలో పడినప్పుడే దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడని తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. తాను అది గుర్తించాడు కాబట్టి మరి తాను దానికి అప్పగించుకున్నప్పుడు ఆ అపోస్తలుడిగా అతన్ని వాడుకున్నట్లు బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లారా. ఇలా బైబిల్లో మనం చూస్తే చాలా విషయాలు దీని గురించి మనం చూస్తూ ఉంటాం. మరి మీరు ఇలా చెప్తున్నారు కదా, మరి దేవుడు ఒక
విషయాన్ని అలా రాసి పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మీరేమన్నా దానికి ఏమన్నా ఉదాహరణ లేకపోతే ఏదన్నా ఒక ప్రూఫ్ నాకు కావాలని మీరు అడుగుతారేమో. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తే హిజ్కియా జీవితాన్ని ఒకసారి చూడండి. హిజ్కియా జీవితంలో మనం చూసినప్పుడు హిజ్కియాకి అనారోగ్యం కలిగింది. అనారోగ్యం ద్వారా మరణానికి చేరువయ్యాడు హిజ్కియా మరణానికి చేరువయ్యాడు. అతనికి పుండు తగ్గడం లేదు. బహుశా క్యాన్సర్ వచ్చి ఉంటుంది. హిజ్కియాకి రాచపుండు అంటారు కదండి, అలాంటి క్యాన్సర్ ఏదో వచ్చి ఉంటుంది. అతను బాగుపట్ల. అయితే మరి ప్రవక్త వచ్చి నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నప్పుడు హిజ్కియా దానిని స్వీకరించడానికి అతడు సిద్ధంగా లేడు. దానికి మించింది ఏదో జరగాలని తన జీవితంలో ఆశించినట్లుగా చూస్తున్నాం. అతడు గోడ తట్టు తిరిగాడు, ప్రార్థన చేశాడు, దేవుణ్ణి బతిమాలాడు, దేవుణ్ణి అడిగాడు. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అదనంగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇన్ని సంవత్సరాలే బ్రతకాలి అనేటువంటి ఉద్దేశం ఆ హిజ్కియా ఎడల కనుక ఉంటే దేవుడు మరి ఏమాత్రం కూడా ఒకరోజు కూడా పొడిగించి ఉండేవాడు కాదు. అతను చేసినటువంటి ప్రార్థన బట్టి ఇంకొక 15 సంవత్సరాలు దేవుడు అధికంగా ఆయుష్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కొన్నిసార్లు మన ప్రార్థనలు మన యొక్క స్థితిని, మన యొక్క గమ్యాన్ని మారుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం పిల్లారా. ఉదాహరణకి బైబిల్లో ఎబ్బేజు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఎబ్బేజు జీవితంలో ఏవో విచారకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అతనికి దుఃఖపుత్రుడు, ఆ వేదన పుత్రుడు, ఆ బాధ వేదన అనే అర్థం ఇచ్చేటువంటి పేరు అతనికి పెట్టారు. కానీ అతడు దానిని అలాగే ఉంచుకోవడానికి ఇష్టపడలా. అతడు దాని నుంచి బయటకు రావాలనుకుంటున్నాడు. నా యొక్క గమ్యం మారిపోవాలి, నా జీవితం మారాలి, నేను ఇలా ఉండకూడదు శాపగ్రస్తుడిగా అనుకొని అతడు దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించు, నాకు తోడుగా ఉండు, కీడు రాకుండా చెయ్యి, నా సరిహద్దును విశాలపరచు అని ఇలా దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు ఎబ్బేజు స్థితిని దేవుడు మార్చి తన సహోదరులందరిలో కూడా ఎబ్బేజును గనుడిగా చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం పిల్లారా. అంటే మనకి ఏమర్థమవుతుంది? ఎబ్బేజు యొక్క స్థితిని తన ప్రార్థన ద్వారా మార్చుకున్నాడనేటువంటి విషయాన్ని బైబిల్లో మనకు స్పష్టంగా మనం చూస్తున్నాం. అంతేకాదు యాకోబు కూడా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను అని చెప్పి యాకోబు దేవుని దగ్గర పెనుగులాడి మరి ఆ యొక్క కృపను పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లారా. కాబట్టి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆశీర్వాదం అనేటువంటిది లేకపోతే మన జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి క్రియలు విధిరాతను బట్టి జరగట్లేదు. లేకపోతే దేవుడు ఏదో కొన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆ పుస్తకంలో రాసేసి గీసేసి పెట్టినట్లుగా అవి పెట్టడం లేదు. కానీ మన విధేయతను బట్టి, మనం నడిచేటువంటి మార్గాన్ని బట్టి అవి నిదానంగా ఒక్కొక్కటి మన జీవితంలో మేలు చేస్తూ బయలుపరుస్తూ ఆయన మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి ఎక్కిస్తూ మనల్ని వెళుతున్నాడు. ఒకవేళ మనం అవిధేయంగా మనం జీవిస్తే దాని పర్యవసానాలను మనం పొందుకుంటున్నాం. బైబిల్ ఎలా అంటుంది కదా, భక్తిహీనంగా నువ్వు తిరగమాక నీ కాలమునకు ముందే నువ్వు ఎలా చనిపోతావు అని బైబిల్ ప్రశ్నిస్తుంది కదా. అంటే దాని అర్థం ఏంటి? బ్రతకడానికి ఇంకా కాలం ఉంది, కానీ అతని బుద్ధిహీనమైన పనుల వల్ల ఇతడు ముందే చనిపోతున్నాడు. అంటే దేవుడు అతడు ఇంతకాలానికి చనిపోవాలని ఏమి నిర్ణయించి పెట్టలా, కానీ అతడు బుద్ధిహీనంగా ఉండడం ద్వారా తన ఆయుష్ను తానే తగ్గించుకుంటున్నాడు. కాబట్టి పాపం అనేటువంటిది, కీడు అనేటువంటిది మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి అనర్థాలను తెచ్చిపెడుతుంది. దానికి దూరంగా ఉందాం. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసినప్పుడు దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేశాడు. ప్రతిదాన్ని కలగజేయడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అదేవిధంగా మనల్ని కూడా ఉద్దేశంతోనే పుట్టించాడు. మనం ఉద్దేశం లేకుండా మనం వేస్ట్గా పుట్టలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వాక్యం ఉంటుంది, యెహోవాయే మనల్ని పుట్టించాడు అని. ఆయన మనల్ని పుట్టించడంలో అని ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. అది ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలి. దేవా, నా విషయంలో, నా జీవితంలో నీ చిత్తమేమిటో, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభువా అని చెప్పి దేవునికి అప్పగించుకుంటే ఆయన చిత్తానుసారంగా మన జీవితాలను నడిపించి ఆయన మన జీవితాలని ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా, సార్థకమైనటువంటి జీవితాలుగా మార్చగలడనేటువంటి విషయాన్ని బైబిల్ మనకి చాలా స్పష్టంగా
తెలియజేస్తూ ఉంది పిల్లారా. కాబట్టి ఇక్కడ నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, లేక ఒక చిత్తం, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ విధి రాతంటూ మనకేమీ లేదు. దేవుడు అలాంటి విషయాలని వాక్యంలో మనకు చెప్పలేదనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మన విధేయతే మన ఆశీర్వాదాలకి, మన ప్రగతికి మూలం. మన అవిధేయతే మనం చేసేటువంటి దుష్క్రియలే మనం కోసుకునేటువంటి కీడుకు కారణమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి చెడును కాక మంచిని అనుసరిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం, భక్తిగా జీవిద్దాం, నీతిగా బ్రతుకుదాం, దేవుని ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.